అందరికీ నమస్కారం. ఏపీ సెట్ ఎంసెట్ 2024 సంబంధించినటువంటి అప్లికేషన్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే కరెక్షన్ చేసుకోవడానికి లేదా ఎడిట్ చేసుకోవడానికి విండో అయితే ఎనేబుల్ చేయడం జరిగింది అఫీషియల్ వెబ్సైట్లో. మరి ఏ విధంగా మనం కరెక్షన్ చేసుకోవాలి, కేటగిరీ 1 డీటెయిల్స్, కేటగిరీ 2 డీటెయిల్స్ కంప్లీట్ వీడియోలో తెలుసుకోబోతా ఉన్నాము. ప్రతి ఒక్క స్టూడెంట్స్ అయితే ఈ వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి. అలా అవుతానే మీకు అయితే ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అదేవిధంగా ఇంకెవరైనా స్టూడెంట్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చూసుకున్నట్లయితే అఫీషియల్ వెబ్సైట్లో ఉన్నాము. ఇక్కడ వచ్చేసి అయితే మనకి ఇక్కడ డేట్ అనమాట మే 4 నుంచి మే 6 వరకు అయితే మన టైం అయితే ఇవ్వడం జరిగింది. మీ యొక్క మిస్టేక్స్ కరెక్షన్ లేదా ఎడిట్ చేసుకోవడానికి మనకు దాదాపుగా 3 డేస్ అయితే టైం ఇవ్వడం కాబట్టి స్టూడెంట్స్ అయితే బీ అలర్ట్గా ఉండండి. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ చూడండి, కేటగిరీ 2 కరెక్షన్ ఓన్లీ ఆఫ్టర్ సబ్మిటింగ్ అప్లికేషన్ ఫామ్ అని క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మరి ఏ విధంగా కేటగిరీ 2 డీటెయిల్స్ ఏ విధంగా మనం ఎడిట్ చేసుకోవాలి, కేటగిరీ డీటెయిల్స్కి మనం ఏ విధంగా మెయిల్ చేయాలి, కంప్లీట్ వీడియో అయితే చేయడం జరిగింది. మన ఛానల్ వచ్చేసి ఆ యొక్క వీడియో లింక్ కూడా మీకు అయితే ఈ వీడియో డిస్క్రిప్షన్ కింద ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అక్కడ ప్రొవైడ్ చేస్తాను. ఆ యొక్క వీడియో లింక్ వచ్చేసి అదేవిధంగా కామెంట్ సెక్షన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆ వీడియో మీరు చూసినట్టయితే మీకు క్లారిటీ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ ఎట్లా మనం కరెక్షన్ చేసుకోవాలి, ఎట్లా మెయిల్ చేయాలి అని కూడా కంప్లీట్గా ఉంటుంది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే కేటగిరీ 2 డీటెయిల్స్ ఏ విధంగా ఎడిట్ చేసుకోవాలని ఇక్కడ చూడండి. మనం ఇక్కడ క్లిక్ చేసుకున్న తర్వాత విండో వచ్చేసి కూడా మీకు అయితే ఈ యొక్క వెబ్సైట్ సంబంధించిన లింక్ కూడా మీకు అయితే డైరెక్ట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది వీడియో డిస్క్రిప్షన్లో వచ్చేసి. ఓకే, చూసుకున్నట్టయితే మీది ఏదైతే పేమెంట్ రిఫరెన్స్ ఐడి ఉంటుంది కదా, ఆ యొక్క నెంబర్ ఎంటర్ చేసి మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేసి మీ యొక్క ఇంటర్ సెకండ్ ఇయర్ ఆల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి మీ యొక్క మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు ఏదైతే కింద కనిపిస్తూ ఉంది కదా ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ కూడా అక్కడ క్లిక్ చేయగానే డైరెక్ట్ అయితే వెళ్తారనమాట. అక్కడ వచ్చేసి అయితే మీరు కొన్ని డీటెయిల్స్ అయితే మాత్రమే అయితే ఎడిట్ చేసుకోవచ్చు. మరి కేటగిరీ 2 డీటెయిల్స్ సంబంధించి కేటగిరీ 1 డీటెయిల్స్ సంబంధించి ఏ విధంగా ఎడిట్ చేసుకున్న దానికి సంబంధించి కంప్లీట్ వీడియో చేయడం జరిగింది. ముందు చెప్పినట్లు ఆ వీడియో లింక్ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్ కింద ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా కామెంట్ బాక్స్ కూడా అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది లింక్ అనమాట. అక్కడ వెళ్ళి కంప్లీట్ చూసి అయితే మీరు స్టెప్ బై స్టెప్ అయితే మీరైతే ఎడిట్ కరెక్షన్ చేసుకోండి కేటగిరీ 1, కేటగిరీ 2 డీటెయిల్స్ సంబంధించి. ఓకే, ఇంకేదైనా మీకు ఆ యొక్క లింక్ అయితే మీకు దొరకకపోతే వెంటనే ఒకసారి కామెంట్ చేయని అయితే మీకు లింక్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, ఆ వీడియో లింక్ కూడా. ఓకే, ఈ యొక్క వెబ్సైట్ సంబంధించిన లింక్ కూడా మీకు డైరెక్ట్గా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది వీడియో డిస్క్రిప్షన్లో. ఓకే, అందరికీ నమస్కారం. జై హింద్.